సో గైస్ ఇంత ముందు ఒకటి ప్రాంక్ కాల్ చేసిన కదా. సో అదే పర్సన్ మళ్ళీ తిరిగిన కాల్ చేసిండు. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా నేను అమ్మాయిని అనుకుంటుండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవర్కి ఎట్లా కాల్ చేస్తారు సేమ్ అతనట నాకు కాల్ చేసి మాట్లాడుతుండు. ఇప్పటికీ కూడా ఇంకా నేను అమ్మాయిని అనుకొని చెప్పేసి మాట్లాడుతుండు. నేను మాట్లాడినా కూడా సో అమ్మాయిలాగా మాట్లాడినట్టే మాట్లాడుతుండు. సో అదే మళ్ళీ చేసిన ఒకసారి అది కూడా మళ్ళీ చూడండి. అంటే పార్ట్స్ 2 చేసిన, ఇది పార్ట్ 1 అంతకుముందుకు, ఇది పార్ట్ 2 చూడండి. సో ఇది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చూసి దీన్ని కూడా లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ గో టు వీడియో. హలో, ఎవరితో మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, నా పైన ఉంటాయి చెప్పు. నిజం చెప్పు. ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు? హలో, చెప్పు. అమ్మాయితో మాట్లాడుతున్నావు? హలో, చెప్పు. నిజం చెప్పు. నా పైన ఒట్టేసి చెప్పు, వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా? హలో, కాదు, వేరే అమ్మాయితో మాట్లాడుతున్నా. నిజం చెప్పు, నన్ను మోసం చేస్తున్నావు. మా ఓనర్తో మాట్లాడుతున్నా. కాదు, వేరే అమ్మాయి వచ్చి నన్ను మోసం చేస్తున్నావు. మా ఓనర్తో మాట్లాడుతున్నా. చెప్పు. కాదు, నిజంగా చెప్పు, ఓనర్ కాదు. ఇదే ఓనరే. వేరే అమ్మాయి కదా? మా ఓనర్ అంటే మాట్లాడు. నైట్ కాల్ చేసినావు? నైట్ కాల్ చేయండి, నేనే కాల్ చేస్తాను చెప్పిన. ఊకట్లా చేస్తే మా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. మరి చేయరా? మా డాడీ నన్ను పొట్టు చేస్తాడు, నీకేం తెలుసు? తిన్నావు మరి? తిన్నా. నువ్వు తిన్నావా? రోజు తినిపించాను ఇంత పొద్దుగా. నేను వినిపిస్తాను, నువ్వు ఉన్నావు కదా. అంతే అంటావా? మరి నీకోసం ఏమనే సాఫ్ట్వేర్గా తినిపియానా? నీకోసం ఏమనే చేస్తా మాత్రం తినిపియానా? టిఫిన్ చేపిద్దాం. టిఫిన్ చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా. నువ్వు అంటే ప్రాణం నాకు. హలో, చెప్పాను. నువ్వు లేకపోతే నువ్వు ఉంటావు కావచ్చు, నువ్వు లేకపోతే నేను ఉండా. ఏంటి? అవును, పిచ్చి రాదు. నువ్వు అనిపించకపోతే లేకపోతే నా ప్రాణం పోయినట్టు అవుతుంది. పిల్లలు రా పిచ్చోడా, నువ్వంటే అంత ఇష్టం, అంత బాగుంటావు నువ్వు. అందుకే కదా నేను ఇన్నిసార్లు నేను నెంబర్ సేవ్ చేసుకుని మరీ తిరిగి చేసినట్టు అంత పిచ్చిరా నువ్వు అంటే. హలో, నంబర్ ఎవరు ఇచ్చాడండి? అరే పిచ్చోడు నా దగ్గర ఉన్నారు ఆల్రెడీ. నేను చెప్పినా కదా, అంత ముందుకు నెంబర్ ఇచ్చావు కదా. హలో, చెప్పండి. నా దగ్గర ఆల్రెడీ ఉందిరా నీ నెంబర్, పిచ్చోడా. ఏంటి? అంతే. అరే కానీ నువ్వు మాత్రం అంత ఈజీగా మర్చిపోయినావు, అర్థం కాదు. హలో, చెప్పు. నువ్వు అంత ఈజీగా మర్చిపోయినావు నన్ను. హలో, చెప్పు. వినబడుతుంది. మరి ఏంటి సౌండ్ ఎట్లా వస్తుంది వేరే? బయట ఉన్న గాలి వస్తుంది. అదే కానీ మళ్ళీ మెల్లిగా నీకేమైనా అయితే తట్టుకోలేను. ఏంటి? ఇంకా బాగా నీకు బాగా కాదురా, నా ప్రాణం పోయినట్టు అయితే నీకేమన్నా అయితే. హలో, నీకేమన్నా అయితే నా ఊపిరి ఆగిపోతుందిరా. హలో, నీకేమన్నా అయితే నా ఊపిరి ఆగిపోతుంది. అబ్బా, నమ్మవారా పిచ్చోడా? నీకేంటా? నమ్మవా? చెప్పు. నమ్మవా? చెప్పు మేడా, వినబడుతుంది. నమ్మవా అంటున్నాను. నమ్ముదా? మరి ఎందుకు అట్లా చూస్తున్నావు? ఇంత ప్రేమ చూపించినా కూడా నన్ను చీప్ చూస్తాను. ఏంటి?
హలో తినలేదు, నువ్వు నీతో మాట్లాడకపోతే అన్నం కూడా తినాలనిపిస్తలేదురా. కానీ నువ్వు మొత్తం నన్ను పట్టించుకుంటున్నావు. అసలు ఎందుకు అర్థం వేరే అమ్మాయితో మాట్లాడతాను నిజం చెప్పు. నేనేం మాట్లాడి నేనేం మాట్లాడతాను. నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడదాం అనుకో, అట్లా మాట్లాడతాను కనుక నేనైతే డైరెక్ట్ సూసైడ్ చేసుకుంటాను నీ పేరు రాసి. హలో అట్లా తీసుకోమంటావా? హలో సరే కానీ నా మ్యారేజ్ ఎప్పుడు? మన మ్యారేజ్ ఎప్పుడు తీసుకున్నాం? ఎప్పుడు హలో మన మ్యారేజ్ ఎప్పుడు తీసుకుని చెప్పారా? నోరు చెప్పావేంటి? ఏమడినా చెప్తా మ్యారేజ్ గురించి చెప్పావేంటి? ఏంటి ఎందుకు ఏమైంది? ఏ ఫోన్ కట్ చేయి. హలో హలో అద్దు ఫోన్ కట్ చేసిన తర్వాత నాపై ఉంటే. హలో 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 సో చూసిరే గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో. సో వీడియో కామెడీ అనిపిస్తే లైక్ చేయండి. సో ఇటువంటి మంచి మంచి ప్రాంక్ కాల్ కామెడీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.